ఇన్ఫర్టిలిటీ సమస్యలన్నిటికీ కూడా ఆన్సర్ ఐవీఎఫ్ మాత్రమే కాదు, ఐఓఐ లాంటి చిన్న చిన్న ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. వాటి వల్ల కూడా సక్సెస్ పొందొచ్చు అని చెప్పి మొన్ననే మనం ఒక వీడియో చేశాము. ఆ వీడియో చూసి ఎక్కడెక్కడి నుంచో చాలామంది డైరెక్ట్ మెసేజెస్ చేశారు, కొంతమంది కాల్స్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో అట్లాగా మెసేజ్ చేశారు. వాళ్ళు కొన్ని డౌట్స్ అడుగుతూ ఉన్నారు. అన్ని డౌట్స్ కాకపోయినా కొన్ని కామన్గా వాళ్ళు అడిగిన డౌట్స్ అన్నిటిని నేను ఇప్పుడు ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. ఐఓఐ అంటే ఏంటి? నేను ఆ వీడియోలో చెప్పినట్టుగానే నార్మల్గా ఐఓఐ అంటే భార్యకి ఫాలికల్లో ఎగ్ ఉంటుంది. అట్లా ఫాలికల్ పెరుగుతున్న టైంకి రప్చర్కి ఒక ఇంజెక్షన్ ఇచ్చి సరిగ్గా రప్చర్ టైంకి హస్బెండ్ దగ్గర నుంచి సీమెన్ తీసుకొని, అంటే వీర్యం తీసుకొని, వీర్యంని ప్రాసెస్ చేస్తాము. ల్యాబ్లో ప్రాసెస్ చేసి అందులో డెడ్ స్పర్మ్స్ని అవన్నీ తీసేసి మంచిగా కదలగలిగిన స్పర్మ్స్ని మాత్రం తీసుకొని భార్య గర్భసంచిలో పెడతామన్నమాట. ఇది ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్, అంటే ఐయుఐ అనే ప్రొసీజర్. ఐయుఐ ఎవరికి చేయొచ్చు అని అడిగారు. సో ఏదన్నా కారణంగా మేల్కి కొంత వీర్యంలో కనుక అబ్నార్మాలిటీ ఉంటే కనుక వాళ్ళకి 35 years మీరిన మహిళలకి కూడా ఇట్లా ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంటే కనుక ఐవీఎఫ్ లాంటి పెద్ద ప్రొసీజర్స్కి వెళ్ళే ముందు ఇటువంటి ఒక ప్రొసీజర్ ట్రై చేయవచ్చు. అలానే ఏదైనా కారణంగా భార్యాభర్త కలవలేకపోతున్నా కూడా ఈ ప్రొసీజర్ డెఫినెట్గా ఐవీఎఫ్ ముందు ట్రై చేయవచ్చు. సర్వైకల్ ఫ్యాక్టర్ అంటే గర్భసంచి యొక్క మూతిలో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఈ ఐయుఐ లాంటి ప్రొసీజర్స్ హెల్ప్ చేస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే హస్బెండ్ వీర్యం టెస్ట్లో కూడా ఎటువంటి ప్రాబ్లము లేదు, భార్యకి కూడా ఉన్నంతలో అంతా బాగానే ఉంది, ఫాలోపియన్ ట్యూబ్స్ కూడా ఓపెన్ అయి ఉన్నాయి, అయినా సరే వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వకపోతుంటే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటామన్నమాట. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో డెఫినెట్గా ఐవీఎఫ్కి వెళ్ళే ముందు ఐయుఐ లాంటి ప్రొసీజర్స్ ట్రై చేయవచ్చు. ఐయుఐ యొక్క సక్సెస్ రేట్ ఏంటి? స్వతహాగా ఎటువంటి మెడిసిన్స్ ఏమీ లేకుండా హస్బెండ్ సీమెన్ మాత్రం తీసుకొని కొంచెం సింపుల్ స్విమ్అప్ లాంటివి ఏమైనా ప్రొసీజర్స్ చేసి ఐయుఐ చేస్తే స్వతహాగా దానికి ఉన్న సక్సెస్ రేట్ 10% అన్నమాట. కానీ ఐయుఐ సక్సెస్ని పెంచడానికి కొన్నిసార్లు మనం ఫీమేల్ సైడ్ నుంచి కూడా కొంత హెల్ప్ చేయొచ్చు, మేల్ సైడ్ నుంచి కూడా కొంత హెల్ప్ చేయొచ్చు. అట్లాగా సక్సెస్ రేట్ పెంచడానికి మనం చేసే ప్రయత్నం వల్ల యూజువల్గా ఐయుఐ సక్సెస్ రేట్స్ 15 to 20% వరకు వెళ్ళొచ్చు అన్నమాట. అంటే 20% అంటే యూజువల్గా ఒక 10 పీపుల్కి కనుక ఐయుఐ చేస్తే 2 లేదా 3 ప్రెగ్నెంట్ అవుతారు అన్నమాట. మ్యాక్సిమం ఒక 2 ప్రెగ్నెంట్ అవుతారు. అంటే మీరు అనొచ్చు 20% అంటే చాలా తక్కువ కదా అని చెప్పి. న్యాచురల్గా చూసుకుంటే ఆ 10 members ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా ఎవరు ప్రెగ్నెంట్ అవ్వట్లేదు. అందులో అట్లీస్ట్ 2 ప్రెగ్నెంట్ అయ్యేలా చేసే ట్రీట్మెంట్ ఐయుఐ అన్నమాట. ఐయుఐకి 20% మాత్రమే సక్సెస్ రేట్స్ ఎందుకు? సో ఈ పేషెంట్ వాళ్ళ హిస్టరీ కూడా పంపించారు నాకు. వాళ్ళు ఆల్రెడీ ఒక 2-3 times ఐయుఐ చేసుకున్నారనమాట. వాళ్ళు ఐయుఐకి సక్సెస్ రేట్స్ 20% అయినా మాకు మాటిమాటికి చేశారు అన్నారు. సో ఎందుకు 20% అని అంటే మనం యూజువల్లీ ఏం చేస్తాము అని అంటే ఫాలికల్ పెరిగి ఫాలికల్ రప్చర్ అయ్యే టైంకి సీమెన్ని తీసుకొని సీమెన్ ప్రాసెస్ చేసి యూట్రస్లో పెడతాము. యూజువల్గా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని కూడా చూసుకుంటాం. సో ఫాలికల్ రిలీజ్ అవుతుందా లేదా అనేది మనకి స్కాన్లో కనిపిస్తుంది. వీర్యం ఉన్నంతలో బాగానే ఉన్నా కొంచెం ప్రాసెస్ చేసి లోపల పెడతామే తప్ప ఆ ఫాలికల్ రప్చర్ అయిన తర్వాత దాని నుంచి రిలీజ్ అయిన ఎగ్ కంపల్సరీగా ట్యూబ్లోకి రావాలని లేదు. అంటే ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా ట్యూబ్లోకి ఆ ఎగ్ వెళ్ళాలని రూల్ లేదు. కొన్ని ఎగ్ లోపలికి వెళ్ళినా సరే ఆ ఎగ్ని వీర్య కణాలు వెళ్ళి కలవటం అనేది కూడా మన చేతిలో లేదు. కొన్ని కలిసిన తర్వాత పిండం తయారీ అయ్యి పిండం పెరగాలి అని అంటే కనుక కొంత ఎనర్జీ అనేది కావాలి. చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదంతా కూడా మన చేతిలో లేదు. తర్వాత పిండం అక్కడి నుంచి గర్భసంచి వైపుకి రావాలి. అది మన చేతిలో లేదు. ఫైనల్గా గర్భసంచి దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చిన అన్ని ఎంబ్రియోస్ అంటే వచ్చిన అన్ని పిండం కూడా గర్భసంచిలో యాక్సెప్ట్ అవుతాయా అంటే లేదు. అది కూడా మన చేతిలో లేదు. ఇది మీకు ఇంకా ఈజీగా చెప్పాలి అని అంటే
రైతులు ఎవరైనా ఉంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఏదన్నా ఒక భూమి మీద మనం విత్తనాలన్నీ వేసిన అన్ని విత్తనాలు కూడా మొక్కలుగా రావు, కానీ విత్తనాలన్నీ మంచివే అయి ఉండొచ్చు. ఎందుకు రావు అని అంటే గర్భసంచికి విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ అని ఒక ప్రక్రియ ఉంది. అంటే ఒక విండో అన్నమాట. సో దానికి ముందుగా పిండం గర్భసంచిలోకి వచ్చినా గర్భసంచి యాక్సెప్ట్ చేయదు, దాని తర్వాత వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయదు అనమాట. ఓన్లీ ఒక స్పెసిఫిక్ టైం ఉంటుంది, ఆ టైంలో వెళ్తే మాత్రమే, అందులోనూ ఆ పిండం యొక్క క్వాలిటీ బాగుంటే మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది. అందుకనే ఇవన్నీ మన చేతిలో లేవు కాబట్టి ఐఓఐ యొక్క సక్సెస్ రేట్ ఒక 20% మాత్రమే. ఒకసారి ఐఓఐ ఫెయిల్ అయితే ఇంకా ఆన్సర్ ఐవీఎఫ్ అయినా? లేదండి, అస్సలు కాదు. ఒకసారి ఐఓఐ ఫెయిల్ అయినంత మాత్రం డెఫినెట్గా డైరెక్ట్గా ఐవీఎఫ్ చేయించుకోకర్లేదు. ఐఓఐ అట్లీస్ట్ 2 or 3 times 35 ఏళ్ళ పైన వాళ్ళకి చూడొచ్చు. 35 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఒక 4 cycles to 5 cycles అన్న ఐఓఐ చూసుకోవచ్చు. ఐఓఐ చేసే సైకిల్లో నార్మల్గా కలవకూడదా? ఇది చాలా పెద్ద మిస్కన్సెప్షన్. అంటే యూజువల్గా మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ వీళ్ళందరూ అంటూ ఉంటారు, ఐఓఐ అప్పుడు శాంపుల్ ఇవ్వాలి కదా, సో ఆ శాంపుల్ యొక్క క్వాలిటీ లేదంటే కౌంట్ వాల్యూమ్ బాగుండాలి అని అంటే కనుక ముందంతా కలవకుండా ఉంటే కనుక బెటర్గా ఉంటుంది కదా అనుకుంటారు. అస్సలు కాదండి. శాంపుల్ ఒకవేళ కొంచెం వాల్యూమ్ తక్కువగా ఉన్నా శాంపుల్లో ఉన్న స్పర్మ్స్ యొక్క క్వాలిటీ మీరు రోజు కలుస్తూ ఉంటే కనుక బెటర్గా ఉంటుంది. అందుకని ఐఓఐ చేసే టైంలో అంటే ఐఓఐ చేసే సైకిల్లో కలవకూడదు అలాంటివి ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ కలిస్తే ఇంకా బెటర్. ఐఓఐ అనేది ఎప్పుడైనా కూడా మీకు నార్మల్గా కలిసేదానికి ఒక ఎడిషన్ మాత్రమే, అంతే తప్ప సబ్స్టిట్యూషన్ కానే కాదు. ఐఓఐ చేసే ముందు ట్యూబ్ టెస్ట్ అనేది కంపల్సరీనా? సో ఐఓఐ కొంచెం ఖర్చుతోటి కూడిన ప్రొసీజర్. అంటే కొంచెం ఖర్చు అంటే మరీ లక్షల్లో ఉండదు. యూజువల్గా సంథింగ్ అరౌండ్ మ్యాక్సిమం మొత్తం మందులు అంత కన్సల్టేషన్స్ అంతే కలుపుకొని యూజువల్గా ఇట్ విల్ బీ సంథింగ్ బిట్వీన్ 15,000 to 20,000 అనమాట. సో ఇంత మనీ పెడుతున్నప్పుడు కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్లో వాళ్ళ ప్రొఫైల్ చూసి వాళ్ళకి ట్యూబ్ టెస్ట్ అవసరం అని అనిపిస్తే చేసుకోవటం బెటర్. అయితే అందరి విషయంలో ట్యూబ్ టెస్ట్ కంపల్సరీగా చేయాలంటే అసలు కాదండి. మనకి కనిపిస్తూ మేల్ కాజ్ అని చెప్పి అనిపిస్తున్నా సరే, లేదంటే ఏదో పీసీఓఎస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న, లేకపోతే ఎగ్ కౌంట్ తక్కువ ఉంది అనుకున్నా సరే, ఏంటంటే మనకి ప్రాబ్లం కనిపిస్తూ ఉన్నప్పుడు ట్యూబ్లో యాసచ్ ఏమీ ప్రాబ్లం లేదు అని అనిపించినప్పుడు పేషెంట్ ప్రొఫైల్ బట్టి హిస్టరీ బట్టి మనం ట్యూబ్ టెస్ట్ చేయకుండా కూడా ఒకసారి ఐఓఐ చేయొచ్చు, అందులో తప్పు లేదు. బట్ యూజువల్గా చేసుకొని అంటే ట్యూబ్ టెస్ట్ చేసుకొని ఐఓఐ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఆన్సర్ ఇవ్వడానికి బెటర్గా ఉంటుంది. ఒకవేళ సక్సెస్ అయినా కూడా సక్సెస్ అవ్వకపోయినా కూడా ఏ స్టెప్లో ప్రాబ్లం ఉంది అని చెప్పి మనం చెప్పడానికి కొంచెం బెటర్గా ఉంటుంది. ఐఓఐ సక్సెస్ రేట్స్ పెంచుకోవటం ఎలా? సో ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. ఇదేంటంటే మనం ఫీమేల్ సైడ్ నుంచి కూడా కొంత హెల్ప్ చేయొచ్చు, మేల్ సైడ్ నుంచి కూడా కొంత హెల్ప్ చేయొచ్చు. ఫీమేల్ సైడ్ నుంచి ఏంటి అని అంటే ఎప్పుడైనా ఐఓఐ చేద్దామని అనుకుంటున్నప్పుడు యూజువల్గా ఫీమేల్కి తన సైకిల్లో ఒకటే ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనం కొంచెం ప్రాబబిలిటీ పెంచడానికి అంటే కొంచెం సక్సెస్ రేట్ పెంచడానికి ఎగ్స్ నంబర్ పెరిగేలాగా చేయొచ్చు, అంటే రిలీజ్ అయ్యే ఎగ్స్ నంబర్ పెంచేలాగా చేయొచ్చు అనమాట. సో దానికి నెలసరి వచ్చిన 2వ రోజు నుంచి అట్లాగా మందులు తీసుకోవచ్చు. కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్లో ఇంజెక్షన్స్ అవసరం కూడా పడవచ్చు. అట్లాగా నెంబర్ ఆఫ్ ఎగ్స్ కనుక కొంచెం పెరిగితే 2 లేదంటే మ్యాక్సిమం 3, 2 అయితే కనుక కొంచెం బెటర్ అనమాట. అంటే ప్రాబబిలిటీ మనం పెంచిన వాళ్ళం అవుతాము. అట్లాగనే ఫాలిక్యులర్ స్టడీ అని చెప్పి చేసుకోవచ్చు అనమాట. అంటే ఎగ్స్ పెరుగుతున్నాయా లేదా, మనం అనుకున్నట్టే పెరుగుతున్నాయా లేదా, వాటి యొక్క క్వాలిటీ ఎలా ఉంది, వాటి చుట్టూతో ఉన్న బ్లడ్ సప్లై ఎట్లా ఉంది, దీని నుంచి మనం మంచి ఎగ్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఇవన్నీ చూసుకొని కరెక్ట్గా ట్రిగ్గర్ అని ఒక ఇంజెక్షన్ ఇచ్చుకొని ఐఓఐకి టైం చేస్తామన్నమాట. యూజువల్గా ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 34 నుంచి 40 hours లోపు ఐఓఐ చేస్తే కొంచెం బెటర్ సక్సెస్ రేట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మేల్ సైడ్ నుంచి మనం సీమెన్ ప్రాసెసింగ్ అనమాట. సో మేల్ యొక్క సీమెన్ ఎట్లా ఉంది, దాని క్వాలిటీ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనం ఏ మెథడ్ వాడాలి అని చెప్పి చూసుకోవచ్చు అనమాట. కొంతమంది మేల్స్లో ఏంటంటే డెడ్ స్పర్మ్స్ అవి ఎక్కువగా ఉంటాయి. సో డెడ్ స్పర్మ్స్ తీసేసేయడానికి మ్యాక్స్ అని చెప్పి ఒక ప్రిపరేషన్ మెథడ్ ఉంది, సో అది వాడచ్చు. కొంతమందికి మొటిలిటీ కొంచెం సమస్య అవ్వచ్చు అనమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే డెన్సిటీ గ్రేడియంట్ అనే మెథడ్ వాడచ్చు.
కొంతమందికి కౌంట్ అది తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళలో కూడా ఈ డెన్సిటీ గ్రేడియంట్ అనే మెథడ్ వాడచ్చు. కొన్నిసార్లు మనం ఫీమేల్ కాజ్ కోసం అని చెప్పి ఐయుఐ చేస్తూ ఉంటాం, మేల్ కాజ్ అంతా బాగానే ఉంది. అలాంటి వాళ్ళలో ఏంటంటే సింపుల్ స్విమ్అప్ లాంటి మెథడ్స్ కూడా చేయొచ్చు అనమాట. దీని ద్వారా కొంచెం కాస్ట్ కూడా వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఇవంతా కాక తర్వాత ల్యూటియల్ సపోర్ట్ అని చెప్పి ఒకటి కంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ కనుక పెరిగితే అంటే ఫాలికల్స్ పెరిగితే కనుక ల్యూటియల్ సపోర్ట్ అని చెప్పి కొంచెం అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే కనుక సపోర్ట్ చేయడానికి బయట నుంచి మెడిసిన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. అన్నిటి ద్వారా మనం సక్సెస్ రేట్స్ అవి పెంచుకోవచ్చు. ఐయుఐ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అని చెప్పి, సో ఐయుఐ యాజ్ అ ప్రొసీజర్ అంటే జస్ట్ అట్లాగా సీమెన్ తీసుకుని లోపల పెట్టడం వల్ల ఏమీ ప్రాబ్లం ఉండదండి. కొన్నిసార్లు తీసుకున్న మందుల వల్ల కానీ లేదంటే ఇంజెక్షన్స్ వల్ల కానీ కొంత డిస్కంఫర్ట్ ఉండొచ్చు. అవి ఏవి కూడా లాంగ్ లాస్టింగ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే కానే కాదు. యూజువల్గా ఒక 3-4 డేస్లో తగ్గిపోతాయి. దానివల్ల ఫీమేల్ హెల్త్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో ఐ హోప్ ఈ డౌట్స్ క్లియర్ అయినాయి అని చెప్పి.